నమస్కారం. ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ నిర్మించడానికి ముఖ్య కారణాలు ఆర్థికంగా అందరూ స్థిరపడాలి, కానీ ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేయాలి అనే ఆలోచన. రెండోది, హైదరాబాదు డెవలప్ అయిందని చెప్పి తెలంగాణ కావాలని విడగొట్టుకోవటం మనకి అన్యాయం జరిగింది. అదే ఆనాడు డోక్రా గ్రూప్కి 1000 గజాలు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం కనుక ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకి గ్రూప్కి 1000 గజాలు కనుక అక్కడ కొనిపెట్టి ఉన్నట్టయితే ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు. అందుకని ఇప్పుడు ఆ రాజధానిలో ఇప్పటికైనా ఇంకా మళ్ళీ ప్రాంతీయ విభేదాలు లేకుండా ఉండటం కోసం అక్కడ ప్రతి డోక్రా గ్రూప్కి ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకి గ్రూప్కి 1000 గజాలు కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి అంటే హైదరాబాద్ లాగా ఒకే రాజధాని చేస్తే ఆ రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఉన్నట్టయితే ఇంకెప్పుడు రాష్ట్రం విడిపోవాలని కోరుకోరు. అలాగే అమరావతి అని పేరు పెడతాం వలన ఒక హిందూ రాజధాని అని ఏదో ఒక సామాజిక వర్గ రాజధాని అని చెప్పి అంటున్నారు. కోటి సిలువులతో ఒక చర్చి నిర్మించి ప్రపంచ పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దాలి. అలాగే 2 లక్షల ఎస్ఎఫ్టీలో మన మసీదు నిర్మించాలి. పాలరాతి మసీదు ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా నిర్మించి చేయాలి, డెవలప్ చేయాలి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. అట్లాగే మన రాజధానితో పాటు ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేసి దాంట్లో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఎదగాలి. అంత మేధావులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ రాజకీయంగా కొంతమంది స్వార్థపరులు కావాలని వాళ్ళని ఎదగనీయకుండా కులం, మతం, ప్రాంతం ఏదో ఒకటి చెప్పి అణిచివేస్తున్నారు. టాలెంట్ ఉండటి ఎదగనియాలి మనం. అప్పుడే మన రాష్ట్ర ప్రజలు అత్యధిక ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ప్రపంచాన్ని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. ఆ ఒక ఉద్దేశంతో మన రాష్ట్రం మొత్తం ఈ యొక్క ఉమ్మడి 13 జిల్లాలు ఇప్పుడు ఈ సింగిల్గా చేసిన 26 జిల్లాల్లో కూడా ఈ నెల రోజులు పర్యటన చేసి ప్రజా ఎదుగుదల యాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఈ 2024లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు పోటీ చేపించి పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇవన్నీ జరిగేటట్టు చేస్తాం. 100% ప్రజలు తలుసుకుంటే జరిగి తీరిద్ది. ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే, ఇన్నాళ్ళ నుంచి వీళ్ళమే కోపమొత్తి వాళ్ళకి ఓట్లు వేసాం, వాళ్ళమే కోపమొత్తి వీళ్ళకి వేసాం. కానీ ఇలాంటి మంచి ఒక ఆలోచన ఉన్న పార్టీకి మనం ఎందుకు ఓటేయకూడదు? కొత్త పార్టీ, గ్రామాల్లో ఓట్లు వచ్చి అడగటానికి తక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళే నాయకులు, వాళ్ళే బూత్ ఏజెంట్లు, వాళ్ళే ఎమ్మెల్యే, వాళ్ళే ఒక సీఎం అనుకొని ఓటేసుకోవాలి. అంత బాధ్యత ఉంది. ఒక సీఎంకు ఉన్నంత బాధ్యత ఓటర్కు ఉంది. ఓటర్ తలుచుకుంటే ఓటేస్తే సీఎం అవుతారు, కానీ సీఎం వచ్చి ఇలా ఓటేస్తే వీళ్ళు సీఎం అవరు. అందుకోసం పట్టి సాధించాలని అర్ధాకలతో ఒక పూట తిని ఒక పూట తినక ఈ రాష్ట్ర ప్రజల కోసం, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగడం కోసం, అన్ని ప్రాంతాల న్యాయం జరగడం కోసం పట్టుదలతోటి నేను ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేయటం జరుగుతూ ఉంది. ఏది కూడా నా పేరు పెట్టుకోను. ఏదైనా ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో, ప్రజా ఎదుగుదల యాత్ర ఏదైనా ప్రజల పేరే ఉంటుంది, నా పేరు అవసరంలా. ప్రజలే సీఎం పదవి కూడా చేయాలి. ఎందుకంటే బాధ్యత లేనుడు ఎప్పుడు కూడా దోచుకుందాం అనుకోడు, న్యాయం చేద్దాం అనుకుంటాడు. అందుకోసం పరిపాలన కూడా పేదలే పరిపాలన చేస్తారు. సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి పదవి చెయ్యగలడు అని నిరూపించడానికే ఇంత పట్టుదల బట్టి ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేయటం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి అభినందనలు, నమస్కారాలు. జై భీమ్. ప్రెస్ మీట్ అన్ని ఛానల్స్, విలేకరులు, పత్రికా విలేకరులు ఎన్ని వేల మంది ఉంటే మన రాష్ట్రంలో అన్ని వేల మందికి నెలకి 10,000 రూపాయల మంత్లీ శాలరీ ఇస్తాం మన గవర్నమెంట్ అధికారంలో రాగానే. అలాగే ఈ ప్రెస్ కానీ, ఈ ప్రెస్ వాళ్ళు కూడా మనకి ఉన్నట్టు వాస్తవాలు రాసి చిన్న పార్టీలను చూడకుండా
చిన్న చూపు చూడకుండా అందరూ చూపించాలి. మన పార్టీలు కూడా చిన్న పార్టీని చూపించకుండా ఏది చూపించకుండా ఉండకుండా చూపించండి. చూపిస్తే మంచి ఉత్తమ ఛానల్ అనుకొని ఛానల్ ఓనర్లను కూడా ఓ 4 నెలలు సీఎం పదవి ఇద్దాం. అందరికీ సీఎం ఇస్తే ఒకటే కదా ఉంది అనుకుంటున్నాను, తలా 4 నెలలు ఇద్దాం. ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రజలకి చెల్లేటట్టుగా ముందుగానే సంతకాలు చేపించి రాపిచ్చి మరి ప్రమాణ స్వీకారం చేపిస్తాం. ఓకేనా? వాళ్ళ